నేటి దిన వాక్య ధ్యానం కొరకు 55వ కీర్తన 22వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మాతో మాట్లాడే దేవా, మీకు కృతజ్ఞతలు. నేడు మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనలను ఆదుకునే దేవుడు. అనేక సమస్యలు మనలను కృంగదీసి పలు విధములైనటువంటి భారముల చేత నశించిపోతూ ఉండగా ఏ మానవుని లేక స్నేహితుని బంధుమిత్రుల సహాయం మన జీవితంలో దొరకనప్పుడు ఎంతో కృంగిపోతూ ఉంటాం. అయితే మానవులమైన మనలను సృజించిన దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టక ఆయన మీద మన భారం మోపినప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని ఆదుకునేటటువంటి దేవుడిగా ఉంటారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగంలో నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని చెప్పి ప్రభువారు వాగ్దానం చేస్తా ఉన్నారు. ఆయన తన ప్రజలను ఆదుకునేటువంటి విధానాన్ని అనేక సంఘటనల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరిన సందర్భంలో దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆయన ఇశ్రాయేలును చూచి ఆయన వారి యందు లక్ష్యముంచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే లక్ష్యముంచినటువంటి దేవుడు 3వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ మోషేను మనం చూస్తాం. ఈ మోషేతో ప్రభువారు మాట్లాడుతూ 3వ అధ్యాయము 9వ వచనంలో ఇశ్రాయేలు మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని అని చెప్పి ప్రభువారు మాట్లాడుతాను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, దేవుడు వారిని ఆదుకొనుటకై మోషేను వారి మధ్యకు పంపించినటువంటి విషయాన్ని మనం చూడగలం. ఈ మోషే తాను దేవుని పనిలో ఉండుటకు ఏమాత్రము కూడా ఆసక్తిని చూపక పలు సాకులను చెప్పినటువంటి విషయాలను మనం 4వ అధ్యాయంలో చూస్తాం. అయితే ప్రభువారు తనకు తోడుగా ఉండి ఫరో ఎదుట నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించి వారిని తమకు వాగ్దానం చేసిన కనాను దేశమునకు నడిపించినటువంటి సంగతులను మనం అక్కడ చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మానవులను ఆదుకునేటటువంటి దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మీరు అనుభవిస్తున్నటువంటి బాధ ఏదైనా, కష్టం ఏదైనా, భారం ఏదైనా ఈ దినం దేవుని మీద మీరు మోపగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రభుకు మొరపెట్టినట్లుగా మీరు మొరపెట్టగలిగితే మనలను ఆదుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఆయన అనుగ్రహించే ఈ గొప్ప మేలుకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నీవు మమ్మలను ఆదుకునేటటువంటి దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నేడు ఈ మాటలు విన్న మా ప్రియులు ఏ సమస్యలతో, ఇబ్బందుల్లో, కష్టంలో ఉన్నప్పటికీ తమ ప్రతి భారమును మీ మీద మోపి మీరు ఇచ్చేటటువంటి దీవెన వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి, లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరీటన పొందిన మా ప్రియుల ఎడల నూతనమైన మీ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందిన మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897